అండ్ ఈ మధ్య కాలంలో సినిమాలు లేకపోతే సినిమాలో నటించాలన్న ఆశ కొంతమందికి ఉన్నప్పటికీ కూడా ఈ ఇండస్ట్రీలో ఉన్న రకరకాల భయాలు, క్యారెక్టర్ లేకపోతే డ్రెస్సింగ్ ఇవన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చాలామంది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఇంద్రగంటి గారి సినిమాలంటే ఎందుకో కాస్త ఇంట్రెస్ట్ చూపిస్తారు ఆర్టిస్టులని వింటూ ఉన్నాను. ఆ ఆ సౌలభ్యం కూడా ఇస్తూ ఉంటారట మీరు. అవునండి. అంటే వాళ్ళు మంచి వర్క్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి. కళాకారులకు కావాల్సింది ఏంటండి, డబ్బు కంటే కూడా వాళ్ళకి ఒక సంతృప్తికరమైన ఒక కళ, వాళ్ళ తృష్ణను తీర్చగలిగే ఒక మంచి వాతావరణం ఉండాలి. వాళ్ళు పనిచేసే హెల్తీ ఎన్వైరన్మెంట్ ఉండాలి. వాళ్ళకి ఎక్సైట్మెంట్ కలగాలి. బేసిక్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ డైరెక్టర్. నాన్స్ దట్ కమ్స్ ఎవ్రీబడి. సో నేను నాకు సంబంధించిన వరకు నేను నా దగ్గర నటించాలని వచ్చే వాళ్ళకి మ్యాక్సిమం నేను ఆ ఆనందాన్ని ఇవ్వాలి, ఆ గౌరవాన్ని ఇవ్వాలి, ఆ ప్రొఫెషనల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. అది నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. అండ్ అవసరాల శ్రీనివాస్ గారి కోసం ఏం చెప్తారు? మంచి ట్విస్ట్ ఇచ్చారు మీరు మొత్తం సినిమాలో. అవసరాల శ్రీనివాస్ ఎప్పటి నుంచో నాకు అష్టాచమ్మా నుంచి కూడా, తర్వాత కూడా తను మంచి రైటర్ డైరెక్టర్ అయ్యాడు, యాక్టరు, అవును, నాకు మంచి స్నేహితుడు. మా ఇద్దరు టేస్ట్లు చాలా కలుస్తాయి. సో అందుకని అవసరాల ఈ సినిమాలో ముఖ్యంగా చాలా కొత్తగా చూపించడానికి నేను ప్రయత్నించాను. చాలా అద్భుతంగా కూడా చేశాడు తను. కథలో ట్విస్ట్లో కూడా తను చాలా మంచి ఇంపార్టెంట్ పార్ట్. కాబట్టి ఆయన ప్రతి సినిమాలోనూ శ్రీని ఎలా పెట్టచ్చు అని నేను ఆలోచిస్తూ ఉంటాను దీనిలో. అయితే రాసిన తర్వాత ఏదో ఒక పాత్రలో లక్కీగా ఇమిడిపోతే వండర్ఫుల్, లేదంటే ఇంకా కొన్నిట్లో మనం వదులుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఓకే. అండ్ ముఖ్యంగా ఒక సినిమా మనం ఒక ఐడియాలజీ పట్టుకుని కథ రాసుకుని వెళ్ళినప్పుడు ఆ ప్రొడక్షన్ వాల్యూస్ ఏ మాత్రం తగ్గకుండా మనం సినిమాలు చూసుకోవాల్సిన పరిస్థితి. అండ్ ప్రొడ్యూసర్స్ మనకి ఎంతవరకు సపోర్ట్ చేస్తే మనం ఇంకొంచెం ఫ్రీడమ్ గా వర్క్ చేసుకోగలుగుతాం. ఏం చెప్తారు? 100% అండి. ముఖ్యంగా పెద్ద సినిమాల్లో, చిన్న సినిమాల్లో కూడా ఈ మధ్యకాలంలో చాలా దుబారా జరుగుతుంది, చాలా వేస్టేజ్ అవుతుంది. ప్లానింగ్ ఉండదు. ముందర పూర్తిగా రాసిన స్క్రిప్ట్ తీరు, అంటే ఎంతో కొంత ఐడియా కోసం రాసుకుని అలా మారిపోతూ ఉంటుంది. సెట్ లోకి వెళ్ళి రాసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారట. అయ్యో చాలా మంది ఉన్నారు. నిజమేనా? మీరు? నేను రాయను. నేను సెట్ మీద అంటే ఎప్పుడు రాయాల్సి వస్తుంది అంటే, రాయడం కూడా కరెక్షన్స్ ఉంటాయి. ఏమన్నా ఒక మాట పలకలేకపోతున్నాడు అనుకోండి ఒక నటుడు, అప్పుడు చిన్న మార్పు చేస్తాను. అలాంటివి తప్ప సీన్లు రాయడము, డైలాగులు రాయడం ఇంపాసిబుల్. మొత్తం ఏది రాయొద్దో అదే తీయబడుతుంది. సో ప్రొడ్యూసర్కి అది 1 month ముందే వెళ్ళిపోతుంది స్క్రిప్ట్. సో యూ బడ్జెట్ ఇట్ అకార్డింగ్లీ. వీల్ బడ్జెట్ ఇట్, వీల్ ఓకే ఇంతలో మనం అనుకుంటున్నాము కంటింజెన్సీస్ ఇలా ఉంటాయి, ఇన్ని రోజులు అనుకుంటున్నాం అప్రాక్సిమేట్లీ. ఇప్పటివరకు మేము అనుకున్న రోజు ఒక్కటి కూడా దాంట్లో, ఇది యాక్చువల్లీ 70 రోజులు అనుకుని 65 రోజుల్లోనే కంప్లీట్ చేసాం సినిమా. సో ఎక్కడైనా మన ప్రొడ్యూసర్కి రూపాయి తగ్గించాలంటే ఎస్, ఒక ఎక్స్ట్రా గంట పని చేస్తే మనం ₹1 తగ్గుతుందంటే ఆ గంట మేము పనిచేసేవాళ్ళం. సో అలాగా ఇలాంటి సినిమాలు తీసేటప్పుడు ఆ జాగ్రత్తలు ఉండాలండి. సో 100%. ఇంకోటి చాలామంది దురభిప్రాయం ఏం పడతారంటే, లావిష్గా కనబడాలంటే డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లేదండి, మీకు ఎలా తీయాలో తెలియాలి. చాలా చాలా లో బడ్జెట్లో తీసిన సినిమాలు చాలా బిగ్ బడ్జెట్ సినిమాల కంటే అందంగా కనబడతాయి ఒక్కొక్కప్పుడు. ఎందుకు? ఎలా లైటింగ్, ఏ లైటింగ్లో తీయాలి, ఆర్ట్ డైరెక్షన్ ఎలా ఉండాలి, కాస్ట్యూమ్ డిజైన్ ఎలా ఉండాలి, సెట్ డిజైన్ ఎలా ఉండాలి, చాలా మినిమలిస్టిక్ ప్రాపర్టీస్తో కూడా, మినిమలిస్ట్ అప్రోచ్, మినిమలిస్టిక్ ఏమంటారు ఐడియాస్తో, మినిమల్ ప్రాపర్టీస్తో మీరు చాలా అందంగా ఫ్రేమ్లో చూపించవచ్చు. డబ్బు ఖర్చు చాలా గొప్ప సినిమాలు తీశారు. సో మన వాళ్ళు ఏమనుకుంటారంటే, ఎక్కువ రిచ్గా కనబడేది మాత్రం డబ్బు ఎక్కువ ఖర్చు అయ్యిందని అనుకోకర్లా. అట్ ద సేమ్ టైం ఆపోజిట్, రిచ్గా కనబడకపోతే చీప్లో తీశారని కూడా అనుకోకర్లా. ఒకరు చాలా చీప్గా కనబడే సినిమాకి దుబారా వల్ల ఎక్కువ ఖర్చు అవ్వచ్చు, చాలా అందంగా కనబడే సినిమాకి మీరు అనుకున్నంత అవ్వకపోవచ్చు. మన పృథ్వీరాజ్ సుకుమార్ గారు ఏం చెప్పారు ఎంపురం దానిలో, మా బడ్జెట్ మేము చెప్పట్లేదు, మీరు ఎంతైనా గెస్ చేసుకోండి, మీరు ఎంత గెస్ చేసుకుంటే దానికంటే ఖచ్చితంగా తక్కువ ఉంటుంది మాదని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళకి దే నో హౌ టు క్రియేట్ విదిన్ రెస్ట్రిక్షన్స్. సాధారణంగా కొంతమంది పెద్దవాళ్లతో, ఈ సినిమాకి సంబంధించిన విశ్లేషకులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, కొంచెం సీనియర్ జర్నలిస్టులుగా ఉన్నవాళ్ళు, అంటే ఆ తరాన్ని ఈ తరాన్ని చూస్తూ ఉన్న వాళ్ళతో మాట్లాడేటప్పుడు, అప్పట్లో ఎవరైతే సినిమా తీస్తున్నారో వాళ్ళకి కథ మీద ఫుల్గా ఐడియా ఉండడం, సీన్లకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సీన్ నడుస్తుంది, ఇక్కడ ఒక సోఫా సెట్ ఉందంటే దీని పక్కన ఏం ఉండాలి ఏం ఉండకూడదో కూడా వాళ్ళకి తెలుసు. అండ్ వాళ్ళు వేసుకునే గాజుల దగ్గర నుంచి అన్ని వాళ్ళ మైండ్లో ఉండి వాళ్ళు వర్క్ చేసేవారట. అలాగే ఇప్పుడు డైరెక్టర్కి, అంటే ఇది అపవాద ఆరోపణ నాకు తెలియదు కానీ మీరే చెప్పాలి, ఇప్పుడు డైరెక్టర్కి సరైన డైలాగ్ ఏం చెప్పాలో కూడా ఐడియా ఉండట్లేదు, అక్కడికి వచ్చాక ఫ్లోలో రాసుకుందాం అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందరూ అనలేమండి, కొంతమంది ఉండొచ్చు. నిజమేనా సార్? ఇది కొంత ఉండొచ్చు అండి. నేను ప్రత్యక్షంగా చూడలేదు. నేను చూసినానంటే చాలా సార్లు అక్కడికి వచ్చి రాయడం, గబుక్కని చాలా పెద్ద స్థాయిలో మార్చడం అలా జరగచ్చు. జరిగినప్పుడు ఏమవుతుంది, లాజిస్టిక్స్ మారిపోతాయి.
డబ్బులు వెంటనే టకటక మారిపోతుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నాకు ఈ సోఫా కాదు, నాకు టేక్ టేబుల్ కావాలని అనుకోండి, టేక్ టేబుల్ రెంటలు గింటలు అన్నీ మారిపోతాయి. అంతే. అలా చిన్న స్థాయిలో పెద్ద స్థాయిలో కూడా అలా జరిగినప్పుడు ఖర్చు చేయదాడుతుంది, ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. అలా ఉండకుండా ఉండాలంటే మీకు పేపర్ మీద 99% ఏం జరగబోతుంది, ఆ 1% మీకు ఎప్పుడు వేరియేషన్ ఉంటుందండి. పేపర్ మీద 99% మీకు లాక్ అయిపోయి అదే మీరు తీయగలిగే పరిస్థితిలో ఉంటే బడ్జెట్ చాలా కంట్రోల్. అంటే మ్యూజిక్ అంతా ఒక పర్సన్ ఇస్తారు, ఆ కొరియోగ్రఫీ అంతా వేరే వాళ్ళు చేస్తారు, మనకు సంబంధించిన ఆర్ట్ డిజైనింగ్ అంతా వేరే వాళ్ళు చేస్తారు, కాస్ట్యూమ్స్ అంతా వేరే వాళ్ళు చూస్తారు. అంటే ఇన్ని డిపార్ట్మెంట్స్ వర్క్ చేసేటప్పుడు డైరెక్టర్ చెప్పేదేమో ఉంది, వేరే వాళ్ళు ఏం చేయాలో చెప్పేది డైరెక్టర్. అండ్ వాటి అన్నిటి మీద అవగాహన చాలా మందికి ఉండట్లేదు అంటున్నారు. అది అది వ్యక్తిగతంగా ఒకళ్ళిద్దరు ఉండొచ్చండి, అంత లేకుండా ఎవరు డైరెక్టర్లు అవరండి. దర్శకుడు ఆ స్థానానికి వెళ్ళాడంటే నిర్మాత నమ్మాలి కదా ఫస్ట్, ఈ టెక్నీషియన్స్ నమ్మాలి కదా, తర్వాత నటులు నమ్మాలి కదా. సో ఎంతో కొంత టాలెంట్ ఉంటేనే డైరెక్టర్ అవుతారు. అయిన తర్వాత ఒక్కప్పుడు ఏంటంటే కంగారులోను టెన్షన్లోను వాళ్ళ కొన్ని టెన్షన్స్ వల్ల మిస్ జడ్జ్మెంట్ ఉండొచ్చు. పూర్తిగా అందరు డైరెక్టర్లకి ఈ మధ్యకాలంలో అవగాహన లేదు అని చెప్పలేదు. ఎంతమంది యంగ్ డైరెక్టర్స్ మంచి సినిమాలు తీస్తున్నారు. ఒక్కొక్క పెద్ద పెద్ద సీనియర్ డైరెక్టర్స్ కూడా ఒకప్పుడు అవగాహన ఉండకపోవచ్చు. డైరెక్షన్ చేయడం ఎలాగో అనేది వేరే ఆర్ట్ అది. కాబట్టి అది జనరలైజ్ చేసి మనం అనకూడదు. కానీ దుబారా జరిగిన ప్లేస్లో మాత్రం ఈ కారణాల వల్ల జరుగుతుంది. ఏం జరుగుతుందో తెలియక అలా అంటే ఒకవేళ ఎవరైనా రాంగ్గా ఒక ప్రొడ్యూసర్ని నమ్మించేసేసి మోసగించి డైరెక్టర్ అయిపోతే అప్పుడు ఇవి జరగచ్చు.